జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. సో ఎన్నో అనుకుంటాం, ఏవనుకున్నా మనం సాధించలేకపోతున్నాం. అవకాశాలు వచ్చినట్టే వస్తాయి, మన చేతిలో నుంచి జారిపోతూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి? సంతానం కలగలేదో, లేకపోతే పెళ్లి అవ్వట్లేదో, ఎంత కష్టపడినా మనం ఫలితాలు పొందలేకపోతున్నాం. సో వీటన్నిటి గురించి మనతో వివరించడానికి ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య, మేము ఎంత కష్టపడినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా మేము అనుకున్నది ఏది సాధించలేకపోతున్నాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకట్లేదు, పూజకు తగ్గ పుణ్యం కానీ ఫలితం పూజకు తగ్గట్లు కూడా దొరకట్లేదు. ఒక వివాహ సమస్య కానీ, సంతాన సమస్య కానీ, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్యలు, అంటే కొన్ని అవకాశాలు చేతికి వచ్చినట్టే వస్తాయి, కొన్ని సంబంధాలు కుదిరినట్టే అనిపిస్తుంది, నిమిషంలోనే అన్ని చేజారిపోతాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏమన్నా చేస్తే వీటిని నివారించుకోవచ్చా? తప్పకుండానమ్మా, వీటిని నివారించుకునే మార్గాలు కూడా మన యొక్క శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. అంటే దీని యందు కర్మ యందు ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే చేయాల్సినటువంటి పని మనం అనుకున్నప్పుడు తక్షణమే అది మంచిదైనప్పుడు చేసి ఆ కర్మ దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అంటే మీకు ఎందుకు చెప్తున్నంటే, ఉదాహరణకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే, పూర్వజన్మలో చేసినటువంటి పాప ప్రభావాలన్నీ వ్యాధుల రూపంలో వస్తాయి. అందుకనే మనం గమనించుకుంటే ఈరోజు మానవుడు హెల్త్కి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్, మానవుని జీవితంలో తనకు వచ్చే సమస్యలకి నివారణ కోసం ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలిందంటే వెంబడే వెళ్ళి టీటీ ఇంజెక్షన్ ఇచ్చుకొని, లేకపోతే బ్యాండ్ వేసుకొని, ఇంకా చెప్పాలంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా చేసుకుంటుంటాం, మెడికేషన్ చేసుకుంటాం. మన శరీరానికి గాయం తగలకుండా చూసుకుంటాం, తగిలితే దాని నివారణ కూడా అంతే పర్ఫెక్ట్గా చేసుకుంటాం. కానీ మన జీవితంలో వచ్చే సమస్యలకి మనం ఎందుకు దానికి సంబంధించినటువంటి దోష నివారణ అనేటువంటిది ఎందుకు చేసుకోలేకపోతున్నాం అనేటువంటిది చాలా మందికి తెలియదు. నివారణ చేసుకోవాలా, ఇలా ఉంటాయా అని కూడా తెలియదు. తెలిసినా ఇదంతా మూఢనమ్మకము ఎందుకు అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానమ్మా, ప్రతి మనిషి కూడా నిజాయితీగా ఎంతో కష్టపడుతుంటాడు. ఎంత కష్టపడ్డా కష్టానికి ప్రతిఫలం దక్కకపోవడం అదొక బాధ. అన్ని అవకాశాలు నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. మన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు మంచిగా యుఎస్కి వెళ్ళిపోతారు, మంచిగా వాళ్ళకి అందరికీ మంచి మంచి శాలరీస్ ఉంటాయి, లేదా అదే కంపెనీలో అదే డిపార్ట్మెంట్లో మంచి ఉన్నత స్థానానికి వెళతారు. మనకు రావాల్సిన ప్రమోషన్, మనకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ, మనకు రావాల్సినటువంటి క్రెడిబిలిటీ, గుర్తింపు కానీ మనకు రాకుండా పోతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళే ఉన్నారమ్మా, ఆ ప్రాజెక్ట్ వర్క్లో వాళ్ళు పార్ట్ అవుతారు. ఒక వ్యక్తి చాలా అద్భుతంగా వర్క్ చేస్తాడు, కానీ క్రెడిట్ అంతా పక్కాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను కదా మేజర్ పార్ట్ తీసుకుంది, ఎందుకు నాకు రావట్లేదు అని చెప్పి ఆలోచించేవాళ్ళు. అన్నిటికంటే మించి ఈ రోజున వివాహం కాకపోవడం అనేటువంటిది చాలా ఇబ్బంది. లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు, అందగాళ్ళు, ఆస్తి ఉన్నా, చదువు ఉన్నా వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. పోనీ వివాహమైంది అంతా బాగుంటుందా అంటే దాంపత్యం లేక 1, 2, 3 డైవర్సులు. పోనీ ఇవన్నీ బాగున్నాయండి అని అంటే సంతానం కలక్క ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు సంతానానికి కలగనప్పుడు డాక్టర్ని సంప్రదించడం చాలా మంచి మార్గం. కానీ ఈ రోజున ఉన్నటువంటి సంతానం కోసం డాక్టర్ని సంప్రదించి తీసుకునే ట్రీట్మెంట్లు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంటారు. ఒక కొద్దిపాటి పరిహారము చెప్పినటువంటిది ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకుంటే అంతగా ఎదురు చూసాల్సినటువంటి అవసరం లేకుండా చిన్న ట్రీట్మెంట్తో అయిపోతుంది. ఇదెందుకు గ్రహించలేకపోతున్నారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా నిజాయితీగా ఎంత కష్టపడ్డా సమస్యలుగానే ఉంటుంటాయి. అన్నిటికంటే మించి ప్రశాంతత లేదు. చాలా మంది అనుకుంటుంటారు గొప్ప ధనవంతులు ఉన్నటువంటి ఇళ్లలో బాగా డబ్బు ఉంటుంది, సమయానికి అన్ని వస్తాయి, వాళ్ళకేంది, వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు అనుకుంటాం. కానీ ఒరిజినల్ గా చెప్పాలి అంటే చిన్న కుటుంబంలో జీవించే వాళ్ళే అదృష్టం. సమయానికి తిండి తింటున్నారు, సమయానికి నిద్రపోతున్నారు, సమయానికి కోరిక ఉంటే చక్కగా సినిమా చూస్తున్నారు, గుడికి వెళ్తున్నారు,
మంచిగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఏముందమ్మా, ఎప్పుడు సమస్యలే, పేరుకే ధనం, కానీ ప్రశాంతత లేని జీవితం. అన్నిటికంటే మించి మానవ సంబంధాలు లేవు. చాలా కుటుంబాలలో ఈ రోజున ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. గుర్తుపెట్టుకోండమ్మా, ఇప్పుడు ట్రాన్సిషన్ టైంలో మనం ఉన్నాం. 2025 నుంచి 2032 వరకు ప్రతి మానవుడి జీవితంలో ఈ రకమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు చెప్పుకునేటువంటి సమస్యలు. వీటికి గల కారణం ఏంటంటే ప్రధానంగా పంచశాప ప్రభావాలు. ఈ పంచశాప ప్రభావాలు ఏంటి? స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ 5 శాప ప్రభావాల ఫలితము మానవుడు ఈరోజు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి దేని యందు కూడాను సంతోషాన్ని పొందలేకపోతున్నాడు అని చెప్పవచ్చు. మరి దీనికి నివారణ మార్గం లేదా అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. అవును. నివారణ మార్గం ఉన్నది. ఎందుకంటే రేపు ఏప్రిల్ 17వ తారీఖు రోజున రవి మేషరాశిలో ఉంటాడు. అమావాస్య అయింది, చైత్ర అమావాస్య అయింది. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి, గరుడ పురాణంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, చైత్ర అమావాస్య రోజున రవి మేషరాశిలో ఉండగా ఎవరైతే ఇలాంటి దోష ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు గనక పరిహార క్రియలు గనక పాటించుకుంటే తప్పకుండా ఆ పితృదేవత అనుగ్రహము, ఈ పంచశాప నివృత్తి కలిగి వాళ్ళ జాతకంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ పంచశాప ప్రభావాలు మన ఇంట్లో ఉండగా మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత దేవతానుగ్రహాన్ని పొందడం కోసం చేసినా అవన్నీ ఇంటి గేటు ముందు దగ్గరనే ఆగిపోతాయి. ఇంట్లో తిష్ట వేసిన ఈ దోషాలు తొలగిపోతే అప్పటి వరకు మనం చేసుకున్నటువంటి పుణ్య ప్రభావాలు కలిసి వచ్చి పనులు జరుగుతూ ఉంటుంటాయి. అందుకనే ఈ పంచశాప నివృత్తి జరగగానే చాలామంది చెప్తున్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, మాకు ఆనందంగా ఉంది, ప్రశాంతంగా, ఒక భారం తొలగిపోయింది ఇట్లా అని. మరి వీటిని ఎలా గుర్తుపట్టొచ్చండి? పంచశాపాలు ఉన్నాయా లేవా మనకి ఏంటి అని అంటే, మనకు జాతకరీత్యా మనకు జాతకం చూసి తెలుసుకోవచ్చు. లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ మనకు జరుగుతున్నటువంటివి. అంటే ఏంటి? తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు లేదా భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు. రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఎలాగైనా చనిపోయినా, అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, చెప్పుకొని రోగాలతో చనిపోయినా, నరదృష్టి, నరఘోష ఇలాంటి బాధలు, ప్రయోగ బాధలు తరచూ అవుతున్నా, ఆడపిల్లలే సంతానం. ఇక్కడ ఆడపిల్లని తక్కువ చేస్తున్నట్టు కాదమ్మా, మగ సంతానం వల్ల ఒక ముందుకు జరుగుతుంది, లేకపోతే ఆగిపోతుంది. కాబట్టి ఆడపిల్లలే సంతానం ఉన్నా, ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లైనా, అలాగే కుటుంబంలోని సభ్యులు మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలే, కారాగారం అయినా, అలాగే శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన, ఇంట్లో గోడలు క్రాక్స్ వచ్చినా, నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా, వారం బాగుంటే తర్వాత బొట్టుగా నీరు కారుతూ ఉన్నా, జిల్లు పురుగులు, బొద్దింకల బిడద ఎక్కువగా ఉన్నా, తరచూ పెద్దవాళ్ళు కల్లో కనిపిస్తున్నా, పెళ్ళిళ్ళు కుటుంబంలో జరగకున్నా, అలాగే దాంపత్యం సరిగ్గా లేకున్నా, సంతానం కలగకున్నా, బ్రహ్మచారిగా కన్యగా చనిపోయినా, ఎవరైతే తమ పూర్వీకులు పిల్లిని కానీ, పాముని కానీ, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చంపినా, కరోనాలో చనిపోయినా, ఎన్నో పూజలు చేసాం, మాకు అసలు భగవంతుడు అనుగ్రహించలేదు, దేవుడే లేడు అని చెప్పి బాధపడుతుంటారు. మేము ఎంత నరకయాతన అనుభవిస్తున్నామని తరచూ అనుకుంటుంటారు. లేదా వివాహం, వాళ్ళతో పాటు కొన్ని కుటుంబాలు వివాహం అయితే కొన్ని కుటుంబాలు బాగా జీవితంలో అభివృద్ధిలోకి వస్తాయి, కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. అలాంటి కుటుంబాలలో అలాగే బాగా డబ్బు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని పూర్తిగా డబ్బు కోల్పోతుంటారు. అలాగే నరకయాతన అనుభవిస్తున్నామని చెప్పిన, మా యొక్క సంకల్పం నెరవేరడం కోసం అలాగే ఇల్లు కట్టుకోవాలనే కోరిక చాలా మందికి తీరకుండా ఉండిన, ఆస్తి గొడవలు ఉన్నా, ఇంకా చెప్పాలి అని అంటే అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి కుటుంబాలైనా, ఇలాంటి కుటుంబాలలో ఈ యొక్క పంచశాప ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల మానవుడు ప్రశాంతంగా ఉండలేడు. కాబట్టి ఇలాంటివి ప్రతి కుటుంబంలో ఎక్కడో ఒక చోట ఉంటుంటాయి. ఇప్పుడు మన కుటుంబంలో మన నాన్న కుటుంబం, మన తాతయ్య వాళ్ళకేం జరగలేదు, కానీ బాబాయిలు, పెదనాన్నల కుటుంబంలో జరిగి ఉంటాయి కదా, మేనమామ కుటుంబంలో జరిగి ఉంటాయి కదా. అందుకనే ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరైనా కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులు చనిపోతే మైల పట్టగలిగేటువంటి బంధుత్వం ఉన్నదంతా కూడా ఈ పంచశాప ప్రభావాల కిందకే వస్తాయి. ఎవరు చనిపోయినా ఇట్లా. కాబట్టి మన బాబాయిల్లో చనిపోయారు కుటుంబంలో, మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. మన భార్య వైపు ఎవరో చనిపోయారు, బావమరిది చనిపోయాడు, మా భార్య తాతయ్య చనిపోయాడు, మాకు సంబంధం లేదు అనడానికి లేదు. కాకపోతే
ఇప్పుడున్నటువంటి పంచశాప ప్రభావాలు ఒకప్పుడు చాలా శాస్త్రీయంగా జరిగేటివి. ఇప్పుడు చాలామంది తెలుసుకొని గూగుల్‌లో ఆ! వెతుక్కొని వెళ్ళిపోతున్నారు. ఇలాంటివి వల్ల డిమాండ్ ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత సరిగ్గా చేయించట్లేదు. బ్రాహ్మణులకైతే శాస్త్రీయంగా కాని వాళ్ళకి తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేయిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2013 నుంచి మన పీఠమాధ్వర్యంలో వేల మందికి ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలన్నిటిని జరిపించడం జరిగింది. అందున ఈ యొక్క అమావాస్య చాలా విశేషమైనది. హ్మ్. చైత్ర అమావాస్య రవి మేషమందు ఉంటాడు. హ్మ్. అశ్విని నక్షత్రంలో ఉంటుంది. హ్మ్. ఆ సమయంలో మనం చేసినటువంటిది ఆ యొక్క పంచశాప నివృత్తి జరిగి పితృదేవతల యొక్క దేవతల యొక్క సర్పదేవతల యొక్క అనుగ్రహం కలిగి అతి శీఘ్రముగా వాళ్ళకి అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. ముందుగా మనకు వైశాఖ పురాణంలో చెప్పబడినటువంటిది ఈ యొక్క చైత్ర అమావాస్య రోజున ఎవరైతే పితృదేవతల కోసం ఉద్దేశించి కార్యక్రమాలు చేస్తారో ఆ పితృదేవత అనుగ్రహం వల్ల వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. దేవతల కన్నా అతి శీఘ్రంగా ఫలితాలు ఇచ్చేటువంటి వాళ్ళు పితృదేవతలే. కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. అయితే చాలామంది బిజీ షెడ్యూల్ ఉండి అనారోగ్య ఆ! సమస్యలు విదేశాల్లో ఉండి రాలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి హ్మ్. చేయించడం చేయించు. జరుగుతుంది. కాకపోతే ఈ రోజున ఆన్‌లైన్ పూజలని చెప్పేసేసని ఓపెన్ చేయగానే మేము ఇది హ్మ్. చేయిస్తాం, అది చేయిస్తాం అని ఆ! చెప్పి ఆన్‌లైన్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తున్నాయి. అటువంటి వాటిని చూసి మోసపోకండి. అంతే కాకుండా కొంతమంది డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చేయిస్తున్నారో తెలుసుకొని హ్మ్. వెళ్ళిపోతున్నారు. హ్మ్. అక్కడ ఫోన్‌లో మాట్లాడే వాళ్ళు ఒకళ్ళు, రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళు, పూజ చేసేవారు. చేయించే వాళ్ళు ఒకళ్ళు. హ్మ్. పూజ చేయించే వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. ఓకే. ఇన్ని పూజలు ఈ రోజు చేస్తే ఇంత డబ్బొస్తుంది. అందుకని వాడేం చేస్తాడు, ఒక రోజు మొత్తం షార్ట్‌కట్‌లో చేసుకొని ఎక్కువ పూజలు చేసి ఎక్కువ డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటది. అది తప్పు. ఆ బ్రాహ్మడి తప్పు. కానీ హ్మ్. నిజంగా శాస్త్రీయంగా జరుగుతుందా అనంటే జరగట్లేదు. వీళ్ళకా ఆ పూజలు తెలియవు. మరి అట్లాంటప్పుడు ఏంటనంటే అందుకనే మనం దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. పైగా ఈ హ్మ్. యొక్క చైత్ర అమావాస్య రోజున ఎవరైతే పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధ కార్యక్రమాలు, ఉదక కుంభ దానము చేస్తారో గయలో చేసి 1,00,00,000 రెట్ల పాటు చేస్తే ఎంత పుణ్యఫలమో ఒక్కసారికే వస్తుంది. పైగా ఈ చైత్ర అమావాస్య రోజున పెద్దవాళ్ళకి కార్యక్రమాలు జరిపించి సముద్ర స్నానం చేయమని శాస్త్రం. హ్మ్. ఇప్పుడు ఎట్లాగో మనం చేసేటువంటి 17వ తారీఖు రోజున అంటే 16వ తారీఖు రోజున బయలుదేరుతున్నాం. హ్మ్. కాబట్టి చక్కగా 15వ తారీఖు లోపల మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకొని మాతో పాటు రావచ్చు. చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చు. సంపూర్ణంగా వాళ్ళకి దైవతానుగ్రహం, పితృదేవతానుగ్రహం కలిగి వాళ్ళు వచ్చే సంవత్సరం లోపల వాళ్ళ సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ఎవరికైనా సరే నిజంగా గురుగారు చెప్పినట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్యలండి ఇవి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.